నీ పేరు? యోగి. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు వినగానే ఏమనిపిస్తుంది అంటే ఏం చెప్తావు? తన వాకింగ్ స్టైల్ కానీ ఎంట్రీ ఇవ్వడం కానీ మాస్ లాగా ఉంటుంది. ఇక దాన్ని చూసే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిలో వ్యక్తిత్వ పరంగా ఏది ఇష్టం అంటే ఏం చెప్తారు? రాజకీయం. రాజకీయం. మరి ఇప్పుడు ఆయన పాలిటిక్స్‌లో డిప్యూటీ సీఎంగా చూస్తున్నావు. సో, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. కళ్యాణ్ గారిని చాలా మాటలు అన్నారు. అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని చెప్పేసని. అందుకే డిప్యూటీ సీఎం అయిపోయాడు మావాడు. డిప్యూటీ సీఎం అయిపోయి కాబట్టి ఇంకెవరేమన్నారు. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నావు కళ్యాణ్ గారిని? ఒక రేంజ్లో చూడాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే లేడీస్కి మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అమ్మాయిలకి మంచి సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. మనం ఇంతకుముందు చూసేవాళ్ళం కదా, అమ్మాయిలను చంపేయడం, అమ్మాయిలు మిస్ అవ్వడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఇప్పటి నుంచి అలా జరగకూడదు, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు మాటల వరకే అంటారా, ఇవి చేతల్లో కూడా చేసి చూపిస్తారు? అది కూడా చేసి చూపిస్తాం. చేసి చూపిస్తాం. ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఏం చెప్పాలంటే ఒక శివరంగా ఉంది ఏమనుకోకండి. ఆయన మరి హరిహర వీరమల్లు నెక్స్ట్ మంత్ రాబోతుంది. సో వెయిటింగా? పక్క ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చిందని చెప్పి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు కదా. సో వచ్చేస్తుంది మరి హరిహర వీరమల్లు. యాజ్ ఎ ఫ్యాన్గా బద్దలైపోతాయి, థియేటర్స్ బద్దలైపోతాయి. యాజ్ ఎ ఫ్యాన్గా నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మూవీ మీద? హై ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ ఉంటాయి. బ్లాక్ బస్టర్. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో ఒక సాంగ్ పాడారు, మాట వినాలి అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆ సాంగ్? బాగుంది, నైస్. మరి వెయిటింగ్గా నువ్వైతే మూవీ కోసం? పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ అది? నా ఫేవరెట్ మూవీ అత్తారింటి దారి. ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? గ్రేట్ పర్సన్.